శివస్వ చేసుకుంటా. రాముడి కంటే కృష్ణుడి కంటే ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా? మొఖమాటం లేకుండా చెబుతున్నా, నాకు పక్షపాతం లేదమ్మా. కనకదుర్గాదేవి అందరికంటే గొప్ప దేవత, లోకమాత, జగన్మాత. లలితాదేవిని మించినటువంటి భగవత్ శక్తి ప్రపంచం మొత్తం మీద లేదు. ఏ దేవుడి శక్తినైనా మనం సందేహించవచ్చు, కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ, ఇంకా పరాశక్తి పరాకాష్ఠ. ఆవిడ అత్యంత శక్తి ఉంది. ఆ శక్తి లలిత పేరు మీద ఉన్న శక్తి, కర్ణుడు ప్రయోగించిన శక్తి సామాన్యం కాదు. ఆ లలితా శక్తి ముందు కృష్ణ శక్తి కూడా పనిచేయదు. ఆయన భయపడ్డాడు. కృష్ణుడు అంటాడు, వాడైపోయి ఇది అమ్మవారి శక్తి, ఇది అమ్మవారి శక్తి. ఎందుకంటే శ్రీరాము లలితాదేవి, శ్రీకృష్ణ శ్యామలాశ్వ. రాముడు అంత అందమైన వాడు ఎందుకేంటంటే లలితాదేవి రూపం. శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడంటే శ్యామలాదేవి అంశ. శ్రీరామో లలితాదేవి, శ్రీకృష్ణ శ్యామలాశ్వరి. లలితాదేవి ఆరాధన చేసి, శివ అంటే పార్వతీదేవి. పార్వతీ పరమేశ్వరుల దాంపత్యంలో గొప్పతనం ఏమిటో తెలుసునండి. ఇద్దరికీ రెండు పేర్లు ఉండవు, ఒకటే పేరు. శివ శివాని, భవ భవాని, శర్వ శర్వాణి, అంతే. రెండో పేరు అక్కర్లేదు. శివ అంటే పక్కన ఆని చేరిస్తే శివాని, భవ అంటే భవాని, శర్వ అంటే శర్వాణి. ఒక పేరే ఇద్దరు ధరిస్తారు. అందుకే అర్ధనారీశ్వరుడు దేవుడు. శరీరం సగం కాదు, పేరు కూడా సగమే. లక్ష్మీనారాయణులు అంటాం, ఏదో వాణి హిరణ్య గర్భులు అంటాం, శచి పురంధరులు అంటాం. వాళ్ళ పేర్లు వేరు. శివపార్వతుల్లో గొప్పతనం అంటే పేరు కూడా ఒకటే. అమ్మవారు ఏమంటే నాకు వేరే పేరు ఎందుకండి, ఆయన భార్య అన్న పేరు చాలండి, అంతేనమ్మా. అందుకే మనం గుళ్ళో గడితే నా పేరు చెప్పు, నా పేరు చెప్పని 10 పేర్లు చెప్పి అర్చకుండా ఇబ్బంది పెట్టకూడదమ్మా. అది కూడా ఒక అహమేనని అడిగి, నిజమే తప్పు చేశాం, అది పాపమే కావచ్చు, దోషమే కావచ్చు, మనస్సును పీడిస్తోంది, ఎవరికీ చెప్పలేము. గుళ్ళో చెప్పండి. భగవంతుడికి మనకి ఉండే ఒకే ఒక భాష మౌనం. ఆ మౌనం అందినట్టుగా భగవంతుడికి మరొకటి అందదు. భగవంతుడి దగ్గర లాంగ్వేజీ మీడియము ఉండవు, మౌనమే మీడియం. నువ్వు అక్కడ నిలబడ్డావంటే చాలు, అంతే. అక్కడ నీ కళ్ళలోంచి నీళ్లు వస్తూనే ఉంటాయి, చేసిన తప్పులు గుర్తొస్తూనే ఉంటాయి, ఆయనకి తెలుస్తూనే ఉన్నాయి. నువ్వు వేరే చెప్పక్కర్లేదు. ఇక్కడ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ. భగవన్నామం దానికి పరిష్కారం అన్నారు. నిజంగా తప్పులు చేశాం, అవి మన బాధిస్తాయేమో అన్న బాధ ఉంటే నిరంతరం నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని 24 గంటల్లో అలా ఏ పనులు చేస్తున్నా సరే ప్రహ్లాదుల్లాగా నిరంతరం స్మరిస్తూ ఉంటే దిక్కుమాలిన పాపాలు ఎక్కడ ఉంటాయండి? పాపాలు కాదు, పుణ్యాలు కాదు, మొత్తం కర్మలు నశించాలి అంటే నామస్మరణాదన్యోపాయం నహి రక్షతి అండి.